హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మజ్జిగ పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఈ వంటకం మా ఇంట్లో మా అమ్మ చేతులతో ఎంతో రుచిగా తయారయ్యేది. ఆమె దగ్గర నేర్చుకున్న విధానమే ఇది. మా అమ్మ చేతి రుచిని ఈరోజు మీ అందరికీ పరిచయం చేయాలని అనుకుంటున్నాను. దీన్ని తయారు చేయడానికి మనకి కొంచెం పులిసిన మజ్జిగ ఉంటే చాలా బాగుంటుంది. తియ్యటి మజ్జిగ, ఫ్రెష్ మజ్జిగ కంటే కొంచెం లైట్గా పులిసిన మజ్జిగతోటి మనం మజ్జిగ పులుసు చేసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఇట్లా రెడీ చేసుకున్న మజ్జిగలోకి మా అమ్మగారు ధనియాలు, పెసరపప్పు, అల్లం, పచ్చిమిరపకాయలు, కొబ్బరి కలిపి మిక్సీలో రుబ్బి దాన్ని ఈ మజ్జిగలో కలిపేవారు. ఒక్క విషయం అండి, ఇక్కడ మనం పెసరపప్పుని, ధనియాల్ని ఒక గంట ముందుగా నానబెట్టడం వల్ల మనం మిక్సీలో వేస్తే ఆ పెసరపప్పు, ధనియాలు బాగా మెత్తగా నలిగి మజ్జిగలో బాగా కలిసిపోతాయి. లేకపోతే కొంచెం విడివిడిగా బరకబరకగా మనకి మజ్జిగలో తేలుతూ కనిపిస్తాయి. సో ఇప్పుడు ఆ రెడీ చేసుకున్నటువంటి మజ్జిగ మిశ్రమంలోకి మనకి కావాల్సినటువంటి కూరగాయ ముక్కలన్నిటినీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సొరకాయ, టమోటా, బెండకాయ, క్యారెట్ ముక్కలు తీసుకున్నాను. కానీ నేను ముందుగా బెండకాయ ముక్కల్ని యాడ్ చేయట్లేదు. అవి పక్కన ఉంచుకొని మజ్జిగ పులుసు సగం ఉడికిన తర్వాత నేను బెండకాయ ముక్కల్ని యాడ్ చేస్తాను. ఎందుకంటే బెండకాయ ముక్కలు ఎక్కువగా ఉడికితే జిగురుగా తయారవుతాయి. అందుకని వాటిల్ని మజ్జిగ పులుసు సగం ఉడికాక వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా తయారు చేసుకున్న మజ్జిగ పులుసు మిశ్రమానికి మనము తగినంత ఉప్పు, చిటికెడు పసుపు యాడ్ చేసుకొని దాన్ని మనము స్టవ్ మీద పెట్టి సిమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి బెండకాయ ముక్కలను కూడా దీనిలోకి యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొంచెం సేపు మజ్జిగ పులుసుని ఉడకనివ్వాలి. సో ఇట్లా ఉడికిన మజ్జిగ పులుసులోకి మనము తిరగమాతను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పోపు గరిటెలోకి నూనె తీసుకొని దానిలోకి మనం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ యాడ్ చేసి పోపు కొంచెం వేగాక దానిలోని కొంచెం కరివేపాకు కూడా వేసి ఆ పోపుని మనం ఉడికిన మజ్జిగ పులుసులోనికి కలుపుకోవాలి. చూసారుగా మజ్జిగ పులుసు ఎంత కలర్ఫుల్గా నోరూరించేలాగా తయారైందో. ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని గార్నిష్ చేస్తే దాని రుచి అమోఘంగా ఉంటుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మా అమ్మ ఎప్పుడెప్పుడు మజ్జిగ పులుసు చేస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. అంత రుచిగా ఉంటుంది ఇది. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.